హాయ్ ఫ్రెండ్స్, మనము ఎమ్లవాడల భీమలింగేశ్వరుని ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఒకప్పుడు దర్శనం లేకుండే ఆ స్వామివారికి. ఎందుకంటే శివయ్య ఆ భీమలింగేశ్వర స్వామికి శాపం పెట్టిండు. కొన్ని యుగాల ముందట పెట్టిండు. ఎందుకంటే భీమలింగేశ్వర స్వామి శివయ్యకు అల్లుడైతాడు. ఆ భీమలింగేశ్వర స్వామిని శివయ్య నాకు గుడి అయిందేమో చూసిరాపో అని అంటే భీమలింగేశ్వర స్వామి పోయి ఆ గుడిని చూసి, అబ్బా ఇంత మంచి గుడిలా మా మామయ్య ఉంటాడా, దర్శనం చేసుకుంటాడా, నేనే ఇక్కడ కూర్చుంటానని చెప్పేసి ఆ గుళ్ళె కూర్చొని శిలగా మారి భీమలింగేశ్వర స్వామి అని పేరు గాయించుకున్నాడు. అందుకని గాయించుకున్నాక శివయ్య పోయి చూసి, నా గుడి చూసి రమ్మంటే నువ్వు గుళ్ళెనే కూర్చొని నువ్వు దర్శనం చేసుకోవాలనుకుంటున్నావా భక్తులని, నీ దర్శనము ఎప్పుడూ జరగదు గాక అని శాపం పెట్టిండట కొన్ని యుగాల ముందట. అందుకని ఎప్పుడు కానీ ఆ స్వామివారిని దర్శించుకున్న మనము మోక్షం చెందదంట. మనం కొందరు దర్శించుకుంటారు చూడాలని, కానీ ఎక్కువైతే పోకపోతుండే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ భీమలింగేశ్వర ముందే స్వామి నీకంటే ముందు గుడి నేను గాయించుకొని మళ్ళీ అక్కడ కొలువై ఉంటా, నా భక్తులు దర్శించుకున్నోళ్ళు నీ దగ్గరికి రారు అని శాపం పెట్టిండు. అందుకని ఇప్పుడు శివయ్యది నిర్మాణం అవుతుంది కాబట్టి అందుకని భీమలింగేశ్వర స్వామిది ఎన్నో యుగాల ముందట శాపం పెట్టిన శివయ్య ఇప్పుడు తొలగిపోయి మనమందరం భక్తులం పోయి భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం కాబట్టి స్వామిది శాప విముక్తి కలిగింది కాబట్టి మనకు మంచి జరుగుతుంది. అందరూ పోయి మంచిగా దర్శించుకొని భీమలింగేశ్వరిని ఏదన్నా కోరుకోండి ఫ్రెండ్స్. మనం ఏదన్నా సంతోషం కలిగితే, ఏదన్నా బాధాకరమైన విషయం మన ఇంట్లో జరిగి మనల్ని మంచిగా పొగిడితే ఎంత సంతోషంగా ఉంటామో, భీమలింగేశ్వర స్వామి కూడా శివుడు పెట్టిండు కదా శాపం, అది తొలగిపోయింది కాబట్టి భీమలింగేశ్వర స్వామి కూడా ఎంతో సంతోషపడి మనందరిని ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. మీరు కూడా పోయి నా ఫాలోవర్సు, నా సబ్స్క్రైబర్స్, మళ్ళా నా వీడియోస్ చూసి అందరూ పోయి దర్శించుకొని మీ కోరికలు కోరుకొని భీమలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనవి చేసుకుంటున్నాం. సరేనా ఫ్రెండ్స్, ఇది మ్యాటర్.